వేదాలు 4 అని మనకు తెలుసు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం. మరి ప్రతి వేదం 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆ 4 భాగాలలో చివరిదైనటువంటి భాగాన్ని మనం ఉపనిషత్తులు అంటాం. ఉపనిషత్ అంటే వేదాలకు చివరన ఉండేవి అని అర్థం. మరి వేదాలు ఉండేటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టుతో పాటు ఈ ఉపనిషత్తుల్లో ఏముంటాయన్న సందేహం చాలామందికి ఉంది. ఈ ఉపనిషత్తులు అనగానే అమ్మో అదెంతో పెద్ద సబ్జెక్టు, అందులో అంత అర్థం కానటువంటి తత్వం కానీ లేదా అర్థం కానటువంటి ఫిలాసఫీ కానీ ఉంటుందని చాలామంది భావన. కానీ ఈ ఉపనిషత్తులో ఉన్నవన్నిటికి కూడా చాలా అద్భుతమైన నాలెడ్జ్ అంతా కూడా వేదాల్లో మనకు అర్థం కానటువంటి ఎంతో విషయాన్ని చాలా సులభమైనటువంటి వివరణలో ఈ ఉపనిషత్తులో నేర్పారన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈ ఉపనిషత్తులు అనగానే ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మనకు అనుమానం కలగచ్చు. వేదాలన్నింటిలో 4 వేదాల్లోనూ కలిపి మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయనేది పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ వాటిలో 10 ఉపనిషత్తులు అతి ముఖ్యమైనవిగా మనకు చెప్తారు. మరి ఆ 10 ఉపనిషత్తులు ఎందుకు అంత ముఖ్యమైనవని చెప్పారంటే మరి మనం ఇందులోకి వచ్చిన తర్వాత ఆ కోర్సుల్లో వివరంగా నేర్చుకోవచ్చు. అలాగే మరి ఉపనిషత్తులు అనగానే అర్థం ఏమిటి? ఉపనిషత్తులు అంటే అర్థం గురువుకు దగ్గరగా కూర్చొని విషయాన్ని నేర్చుకోవడం అని అర్థం వస్తుంది. అంటే వేదమంతా నేర్చుకోగా వేదాల్లో వచ్చినటువంటి ఎన్నో సందేహాలను అప్పటి శిష్యులు గురువులను అడిగేవారు. అలా మొత్తం వేదమంతా నేర్చుకున్న తర్వాత చివరన జరిగేటువంటి సందేహాలు, ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలకు ఈ ఉపనిషత్తులను ఉపయోగించేవారు. అంటే వేదంలో నేర్చుకున్నటువంటి సబ్జెక్టులో మనకు వచ్చేటువంటి సందేహాలకు గురువులు చెప్పే సమాధానాలే ఈ ఉపనిషత్తులుగా ప్రఖ్యాతి చెందాయి. అంటే వేదాల్లో మనకు అర్థం కాని ఎన్నో విషయాలను చాలా సరళమైన భాషల్లో, అలాగే కథల రూపంలోనూ, అలాగే చిన్న చిన్న మంత్రాల రూపంలోనూ, అలాగే ఎన్నో రకాల ప్రత్యేకమైనటువంటి ప్రాక్టికల్ థియరీల రూపంలోనూ మనకి ఉపనిషత్తులు వివరించాయి. అందువల్ల ఈ ఉపనిషత్తులను కనుక మనం చదువుకుంటే వేదాల్లో మనకు తెలియని ఎన్నో విషయాలకు ఇందులో చాలా సులువైనటువంటి వివరణ దొరుకుతుందన్నమాట. ఈ ఉపనిషత్తులు అనగానే ఇందులో ఫిలాసఫీ ఒకటే కాదు, అంటే తత్వశాస్త్రం ఒకటే కాదు, ఇందులో సైన్స్ ఉంది. అలాగే మన అంతరిక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని బోధించారు. అలాగే ఈ వేదాల్లో మనకు చెప్పినటువంటి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన సందేహాలకు ఎన్నో వివరణలు ఇచ్చారు. కొన్ని ఉపనిషత్తులు అందమైన కథల్లా ఎంతో బాగుంటాయి. అలాగే మరికొన్ని ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథల రూపంలో అప్పటి చరిత్రను వివరించారు. ఇంకా ఈ ఉపనిషత్ జ్ఞానం ద్వారా మనకు వేదాలను చదివినంత గొప్ప విజ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట. అందుకే మనకి ఇండియన్ వేదిక్ స్కూల్లో మనం ఉపనిషత్తులను చాలా సింపుల్గా, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలోకి, సులువుగా అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఉపనిషత్తులో ముఖ్యమైన ఉపనిషత్తులు, వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రాలు, వాటికి ఉన్నటువంటి అర్థాల, వాటికి సులువైనటువంటి వివరణను మనకు వివరించుకోవడం జరిగింది చిన్న చిన్న క్లాసుల రూపంలో. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మీరు కూడా సులువుగా తెలుసుకోవాలనుకుంటే indianvedicschool.com www.indianvedicschool.com వెబ్సైట్లోకి వచ్చి ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి నేర్చుకోవచ్చు. వీటితో పాటు మరెన్నో కోర్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఆసక్తి కొద్దీ ఇందులో నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఉన్నటువంటి ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్లోకి వచ్చి ఉపనిషత్తులు అనేటువంటి కోర్సుతో పాటు మరెన్నో కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.